బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణపై సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్రరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి వంశీచంద్రరెడ్డి హాజరయ్యారు. ఇప్పుడు శ్రీరాముడు ప్రధానమంత్రి ఫోటోలు వేసుకుని ప్రచారం చేసుకుంటున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంపీగా పోటీ చేయడానికి ముఖ్య నేతల సమావేశంలో తనకు 15 కోట్లు ఇస్తేనే 2018 ఎన్నికల్లో పోటీ చేస్తారని అన్నారు. ఈ అంశం బయటకు చెప్పకూడదు, కానీ ఆమె చేస్తున్న డబ్బుల రాజకీయాల గురించి ప్రజలకు తెలియజేయాలని చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు మన లోక్సభ నియోజకవర్గానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ లోక్సభ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి మనం ఈ లోక్సభ నియోజకవర్గంలో అందరం కూడా కష్టపడి లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించడం ద్వారా మన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపతిని ఢిల్లీలో పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది. అలానే ఎంతమంది ఎంపీలు గెలుస్తారనే దాన్ని బట్టి కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటారని వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావాలంటే మనం అత్యధిక లోక్సభ స్థానాలు ఇవ్వాలి కాబట్టి మనం మన లోక్సభ స్థానాన్ని గెలిపించడం ద్వారా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడంలో కీలక పాత్ర పోషించాలనే మాట తెలియజేస్తూ రాముడి సాక్షిగా ఇవాళ చెప్తున్నా, 2018 లోక్సభ ఎన్నికల ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఇవాళ 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇవాళ ఏ అభ్యర్థి అయితే రాముడికో నరేంద్ర మోడీకో దండం పెడుతుందో ఆ అభ్యర్థి, ఆ పెద్ద మనిషి నాకు 15 కోట్ల రూపాయలు ఇస్తే నేను కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పిందా లేదా అని ఇవాళ నేను షూటింగ్